సీఎం రేవంత్ తో నిర్మాతలు దర్శకులు భేటీ అయ్యారు. కార్మికుల సమస్యకు పరిష్కారం చూపినందుకు ధన్యవాదాలు చెప్పారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు రేవంత్. త్వరలో కార్మికులతోనూ చర్చిస్తానన్నారు. కార్మికుల పట్ల నిర్మాతలు మానవత్వంతో ఉండాలన్నారు. సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం న్యూట్రల్ గా ఉంటుందన్నారు. నిర్మాతలు కార్మికులను ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. సినీ పరిశ్రమపై పర్యవేక్షణ అవసరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమని నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించబోదని తేల్చి చెప్పారు. అందరూ చట్ట పరిధిలో పనిచేయాల్సిందే అంటూ స్పష్టం చేశారు. హైదరాబాద్లో తెలుగు సినిమా షూటింగ్లు ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. తెలంగాణకు సినీ పరిశ్రమ ఎంతో ముఖ్యమన్నారు రేవంత్. తెలంగాణలోనూ దొంగ ఓట్లున్నాయంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని ఆరోపించారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారే కాదన్నారు. బీజేపీకి ఒక్క ఎంపీ సీట్ కూడా వచ్చేది కాదన్నారు. బీజేపీలా తాము దేవుడి పేరుతో ఓట్లు అడగలేదని, ఎన్నికలు ఉన్నప్పుడే బీజేపీకి దేవుడు గుర్తొస్తాడన్నారు. బీసీల గురించి మాట్లాడకుండా బండి సంజయ్ ముఖం చాటేశారన్నారు. బండి బీసీ కాదు, ఒక దొర దేశ్ముఖ్ అంటూ విమర్శించారు మహేష్ గౌడ్. జనగావ్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నేతలు తాగి తిని ఎంజాయ్ చేశారన్నారు. పనులు, పథకాలు, పదవులు అమ్ముకొని అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా పదవి అమ్ముకున్నట్లు చెప్పగలరా అంటూ బీఆర్ఎస్ ని ప్రశ్నించారు. కడియం అంటే నీతి, నిజాయితీ అన్నారు ఆయన. కాంగ్రెస్ రెండో విడత జనహిత యాత్ర కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో కొనసాగుతోంది. గంగాధర మండలం ఉప్పర మలియాల నుండి మధురానగర్ వరకు పాదయాత్ర సాగింది. యాత్రకు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ హాజరయ్యారు. యాత్రకు కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ప్రభావం బీఆర్ఎస్ పై ఉండదన్నారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇబ్బంది అయితే తప్పకుండా కవిత గురించి ఆలోచిస్తామన్నారు. కవిత రాఖీ కట్టకపోతే బ్రహ్మాండం బద్దలైపోతుందా అంటూ ప్రశ్నించారు. పార్టీ విలీనంపై సీఎం రమేష్ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. సీఎం రమేష్ ఇంటి సీసీ ఫుటేజ్ బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ పరిస్థితికి తనదే బాధ్యత అంటూ టీవీ9 క్రాస్ ఫైర్ లో వ్యాఖ్యానించారు జగదీష్ రెడ్డి. యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు జగదీష్ రెడ్డి. రాత్రిపూట కూడా రైతులు క్యూ లైన్స్ లో ఉంటున్నట్టు చెప్పారు. మోదీని బడే భాయ్ అన్న రేవంత్ కేంద్రం నుండి యూరియా ఎందుకు తేవట్లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడతామని తామెప్పుడూ చెప్పలేదని, కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దని కేసీఆర్ ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ పై పెట్టిన కేసులో ప్రభుత్వం ఏం తేల్చిందని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. హైదరాబాద్ నారాయణగూడలోని ఒక స్కూల్లో జరిగిన ఉపాధ్యాయుల భేటీలో మాట్లాడారు. డిఏలు, సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం నాన్చుడు ధోరణిని ఖండించారు. ఉపాధ్యాయ డిమాండ్ పరిష్కారం అయ్యేదాకా పోరాటం కొనసాగిస్తామన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా పరిష్కార మార్గం చూపాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పిఏసిఎస్ దగ్గర పడికాపులు కాస్తున్నారు. యూరియా ఎప్పుడొస్తుందో తెలియక రాత్రంతా అక్కడ నిద్రిస్తున్నారు. తక్షణమే యూరియా సరఫరా చేసి తమ కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో ఇవాళ్టి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రెడీ అయింది ప్రభుత్వం. ఉదయం 10 గంటల నుంచి ఇంటింటికి ఉచితంగా స్మార్ట్ కార్డులు అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు పెనమలూరు నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారు మంత్రి నాదెండ్ల. మిగతా ప్రాంతాల్లో రేషన్ దుకాణాల దగ్గర లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందిస్తారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. టీటీడీ భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంపై భూమన ఆరోపణలు సరికాదంది. అలిపిరిలో హోటల్కు కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలని ఇప్పటికీ ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పింది. 20 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకుని మరో స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేసింది. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. యాక్టివిటీ, మీడియా, సోషల్ మీడియా, ఆర్గనైజేషన్ అనుబంధ విభాగాలు, న్యాయ విభాగాలకు అవగాహన కల్పించారు. ఈ భేటీకి చీఫ్ గెస్ట్ గా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. లోపాలు సరిదిద్దుకొని సమన్వయంతో ముందుకెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలు సమర్థ నాయకులనే ఎన్నుకుంటే సమస్యలకు పరిష్కారం ఉంది పొలిటీషియన్స్ వేసి హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన భేటీలో నేతలు మాట్లాడారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వారికి రాజకీయ పార్టీలు తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ప్రజలకు మంచి చేసే నేతలు రాజకీయ క్షేత్రంలో ఎదగడానికి పొలిటీషియన్స్ జేఏసీ తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రజలను మోసం చేసే పార్టీలను ఎండగడతామని హెచ్చరించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం, మిలాదున్ నబీ పండుగలు ఏకకాలంలో రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
నగరంలో ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మత పెద్దలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నిమజ్జన ర్యాలీలు, ఊరేగింపుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఘర్షణలకు అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ధూపదీప అర్చకులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు అర్చక ఉద్యోగం చేసి చైర్మన్ ఉపేంద్ర శర్మ. అరకుర వేతనాలతో జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హబ్సిగూడలో జరిగిన తెలంగాణ అర్చక సమాఖ్య సమావేశంలో మాట్లాడారు. రోజు రోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆధారంగా అర్చకులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. వేతనంతో పాటు ఆలయ నైవేద్యం కోసం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచాలని కోరారు. కోనసీమ జిల్లా నగరంలో ఆరాధ్య దైవం ప్రవక్త హజరత్ ఇమాం హుసేన్ అలీ రజాకు ఘనంగా నివాళులర్పించారు ముస్లింలు. మామిడి కుదురులో రజా పంచా నుండి నగరం పురవీధుల్లో గుమ్మటాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చీఫ్ గెస్ట్ గా హాజరై గుమ్మటాన్ని ఎత్తుకున్నారు. వందలాదిగా వచ్చిన ముస్లింలు ఇమాం హుసేన్ కు నివాళులర్పించి ప్రార్థనలు చేశారు. కోనసీమ జిల్లా తూర్పుపాలెం బీసీ హాస్టల్ భోజన నాణ్యతపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నంలో సీస పెంకులు వస్తున్నాయని ఆరోపించారు. కుళ్ళిన కూరలు, పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నంలో సీసీ పెంకులు రావడంపై తల్లిదండ్రులతో కలిసి హాస్టల్ సిబ్బందిని నిలదీశారు. అధికారులు తక్షణమే స్పందించి నాణ్యమైన భోజనం పెట్టాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ అత్తాపూర్ రాంబాగ్ లో గణేష్ విగ్రహ తరలింపులో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ పై విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ తీగలు తగిలి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం గుర్తించిన యువకులు ట్రాక్టర్ పై నుండి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రాణపై తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కామారెడ్డి సదాశివనగర్ లో మార్వాడీలు కొత్తగా ఏర్పాటు చేసిన నగల దుకాణానికి దుండగులు నిప్పు పెట్టారు. ప్రారంభానికి సిద్ధమైన దుకాణంలో మంటలు రావడంపై మార్వాడీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్వాడీలకు దుకాణం అద్దెకివ్వడం ఇష్టం లేని స్థానిక వ్యాపారులే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ అబిడ్స్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. అబిడ్స్ లో 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 33 గ్రాముల కొకైన్ ని సీజ్ చేశారు. నిందితులకు అమెరికా పౌరసత్వం ఉన్నట్టుగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ 3 లక్షలు ఉంటుందన్నారు. నిందితులంతా నగరంలో పెద్ద వ్యాపారాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. తిరుమల శ్రీవారి సేవలో తరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తమిళ నటుడు జయం రవి కూడా శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రధాని మోదీ ఇవాళ రేపు గుజరాత్ పర్యటిస్తారు. అహ్మదాబాద్ లో 5,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పట్టణాభివృద్ధి, ఇంధనం, రోడ్డు, రైల్వే రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. అనంతరం సుజుకి తొలి గ్లోబల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం ఈ విచారాన్ని కూడా జెండా ఊపి ప్రారంభిస్తారు. తుంగభద్ర ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. 30,000 క్యూసెక్కుల వరద రావడంతో 2 గేట్లెత్తేసి 17,000 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. డ్యాం సామర్థ్యం 1,633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,626 అడుగులకు చేరింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు రాహుల్ గాంధీ. ఢిల్లీ ఇందిరా భవన్ లో డీసీసీ అధ్యక్షులతో భేటీ అయ్యారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, నిత్యం జనాల్లోనే ఉండాలని సూచించారు. రాజస్థాన్లో భారీ వానలు కలవరపెడుతున్నాయి. సవాయి మాధోపూర్ జిల్లాలో కుండపోత వాన పడుతోంది. వరద ధాటికి భూమిపై పెద్ద గుంత పడింది. అనేక చోట్ల దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అక్కడ విజయ్ వ్యాఖ్యలపై వివాదం ముదిరింది. మధురైలో విజయ్ కు వ్యతిరేకంగా డీఎంకే పోస్టర్లు వెలిశాయి. స్టాలిన్ పై విజయ్ చేసిన అంకుల్ వ్యాఖ్యలను తప్పుపెట్టారు. వార్ ప్రో, ఓవర్ ప్రో అంటూ మధురై అంతటా పోస్టర్లు అతికించారు. గ్రేటర్ నోయిడాలో భర్త చేతిలో హత్యకు గురైన నిక్కీ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. నిక్కీ మృతిని తట్టుకోలేకపోతున్నారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బీహార్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా బీహార్లో 2 పాకిస్తానీ మహిళలకు ఓటర్ కార్డు జారీ అయింది. వారి పేర్లను వెంటనే తొలగించాలని యంత్రాంగానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఎవరి పక్షమో అందరికీ తెలుసంటున్నారు రాహుల్ గాంధీ. 1,00,000 నకిలీ ఓట్లపై ప్రశ్నకు సమాధానం లేదన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఈ ఓట్ చోరీ ఆరోపణలని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు రాహుల్ గాంధీ. ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి మద్దతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లేటెస్ట్ గా తమిళనాడు వెళ్లిన సుదర్శన్ రెడ్డి సీఎం స్టాలిన్ తో సమావేశమయ్యారు. డీఎంకే ఎంపీలను కలిశారు. తనకు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో ఆయన పేరు చేరింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన
తొలి నటుడిగా నిలిచారు బాలకృష్ణ. ఇటీవల 50 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకున్నందుకు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 30న ఈ సత్కారం జరగనుంది. భారత క్రికెటర్ చేతేశ్వర్ పుజారా ఆటకు వీడుకోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి 2010లో అడుగుపెట్టిన పుజారా 103 టెస్టులు ఆడి 7,195 పరుగులు చేశాడు.